టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్లో సెకండ్ పార్ట్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇండివిజువల్ టెస్ట్స్, టైప్స్ ఆఫ్ టెస్ట్లో ఇండివిజువల్గా మనం చెక్ చేద్దాం. మొత్తం 4 టెస్టులు ఉన్నాయని చెప్పాను. పెర్ఫార్మెన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ కెన్ బి అబ్టైన్డ్ బై కండక్టింగ్ డిఫరెంట్ టెస్ట్స్. అందులో 4 మెయిన్గా క్లాసిఫై చేసాము. ఒకటి డైరెక్ట్ టెస్ట్ ఆర్ బ్రేక్ టెస్ట్, సెకండ్ వచ్చి డైరెక్ట్, సెకండ్ వచ్చి ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఎవరు కనుక్కున్నారంటే స్విన్బర్న్స్ టెస్ట్. థర్డ్ వన్ ఏంటంటే రీజనరేటివ్ టెస్ట్ ఆర్ హాప్కిన్సన్ టెస్ట్ ఆర్ బ్యాక్ టు బ్యాక్. 2 మెషిన్స్ కావాలి కదా, కౌల పిల్లలు కావాలి. రిటార్డేషన్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్. మొత్తం 4 టెస్టుల్లో ఫస్ట్ వన్ BRAKE బ్రేక్ టెస్ట్. BREAK కాదు, BRAKE. BREAK అంటే ఇరిపేయడం. బ్రేక్ అప్లై చేసి ఉంటాం కదా, అది బ్రేక్. ఏదైనా ఎవరైనా బైక్ తోలుతున్నప్పుడు ఎవరైనా ముందు వచ్చారనుకోండి, బ్రేక్ వేస్తాం కదా యాక్సిడెంట్ అవ్వకుండా. డీసీ మెషిన్స్. డీసీ మెషిన్స్ అంటే ఆబ్వియస్లీ బ్రేక్ టెస్ట్ చేస్తున్నామంటే డీసీ మోటార్. అయితే బ్రేక్ టెస్ట్ ఏ టైప్ ఆఫ్ మోటార్స్కి చేస్తావు? బ్రేక్ టెస్ట్ ఏ టైప్ ఆఫ్ మోటార్కి చేస్తావు అంటే అవైలబిలిటీ ఉన్న డీసీ మోటార్స్ అన్నిటికి చేస్తాం. సిరీస్కి చేస్తాం, షంట్కి చేయొచ్చు, కాంపౌండ్ మోటార్స్కి 3 రకాలుగా చేయొచ్చు. కాంపౌండ్లో లాంగ్ షంట్, షార్ట్ షంట్, క్యుములేటివ్, డిఫరెన్షియల్, మొత్తం 4 రకాలు ఉంటాయి. అదే రెండిట్లోని ఇంకా ఆ డిఫరెంట్. ఓకే, నౌ ఫస్ట్ వన్ ఏంటంటే బ్రేక్ టెస్ట్ ఆన్ డీసీ షంట్ మోటార్ కోసం చూద్దాం. ఈ టెస్ట్ వల్ల ఏంటంటే మెయిన్ యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డీసీ మోటార్ బికాస్ యు ఆర్ అప్లయింగ్ బ్రేక్స్. అంటే అవుట్పుట్కి యూ కెన్ మెజర్ ఇన్ మెకానికల్ యూనిట్స్ అండ్ యు ఆర్ గివింగ్ ఇన్పుట్ సప్లై. సో ఇన్పుట్ యూ కెన్ మెజర్ ఇన్ కిలోవాట్స్. సో అవుట్పుట్ మెకానికల్ జౌల్స్ని కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రికల్ ఈక్వలెంట్గా ఎఫిషియన్సీ డైరెక్ట్గా అవుట్పుట్ బై ఇన్పుట్ వేస్తాం. అయితే ఏ లోడ్ దగ్గర కావాలనుకుంటే ఆ లోడ్ దగ్గర, అంటే 1/4 ఆఫ్ ద ఫుల్ లోడ్ ఆర్ హాఫ్ ఫుల్ లోడ్ ఆర్ 3/4 ఆఫ్ ద ఫుల్ లోడ్ ఆర్ ఫుల్ లోడ్ ఆర్ ఎట్ ఎనీ design 0.7 of full load, you can find the efficiency at any load because డైరెక్ట్గా నీకు ఇన్పుట్ అవుట్పుట్ తెలిసిపోతుంది కాబట్టి. సో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ డీసీ షంట్ మోటార్కి చూద్దాము. కనెక్షన్స్ చూసుకో. నువ్వు ల్యాబ్లో వేసిన కనెక్షన్సే నువ్వు అకాడమిక్లో వస్తే జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వేసేయచ్చు. ఇన్పుట్ కావాలంటే నీకు సింపుల్గా ఇది మోటారు, డీసీ మోటారు, షంట్ కదా. షంట్ అంటే ప్యారలల్లో ఇది వేరియబుల్. అంటే నువ్వు ఏ లోడ్ దగ్గర చేసినా ఆ లోడ్ దగ్గర లోడ్ వేస్తున్నప్పుడు కాన్స్టెంట్ రేటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి మనం షంట్లో ఒక వేరియబుల్ రియోస్టేట్ పెడతాం. సో దిస్ ఇస్ ఇన్పుట్లో నువ్వు మెజర్ చేయడానికి కరెంటు వోల్టేజ్ మెజర్ చేయాలి కాబట్టి వోల్ట్ మీటర్ పెట్టావు, సేమ్ టైము యామీటర్ పెట్టావు. దీన్ని DPST డబుల్ పోల్ సింగిల్ త్రో
డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. ఇక్కడ ఫ్యూజెస్ ఇక్కడ పెట్టుకున్నాం. స్విచ్ తర్వాతనే ఫ్యూజెస్ పెట్టాలి, ఎందుకో మీకు అర్థమవుతుంది. సో ఇలా కనెక్ట్ చేసావు కదా. నెక్స్ట్ లోడ్ టెస్ట్ కాబట్టి దీని పుల్లిని మనము బ్రేక్ చేయగలగాల. ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ పెడతాం, ఇలా కాకుండా ఇలా పెట్టి ఇలా పెట్టి ఈ పైన స్క్రూస్ పెడతాం, ఎందుకు బిగించడానికి. ఓకేనా, ఇది స్క్రూస్ బిగిస్తే ఈ పైకి వెళ్తుంది కదా, సో దీన్ని లోడ్ చేసినట్టు. ఓకే, సో లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ లోడు మోటార్ మీద పడుతుంది. యూ కెన్ మెజర్ దట్ లోడ్, దట్ హౌ మచ్ యూఆర్ అప్లయింగ్ అనేది ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని బట్టి నువ్వు మెజర్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు ల్యాబ్లో అయితే ఇలాగా నీకు అవుట్పుట్ టెర్మినల్స్, ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి, దీన్ని కనెక్ట్ చేసేయడమే. అంటే షంట్ కాయిల్ది ఇక్కడ, మోటార్ది ఇక్కడ, ఇన్పుట్ ఇక్కడ. జస్ట్ నేను ఇక్కడ ఇంటర్నల్గా ఇది ల్యాబ్లో కనెక్ట్ చేస్తారు. దీనికి ఎల్ అని ఉంటుంది, ఇది ఎఫ్ అని ఉంటుంది, ఇది ఏ అని ఉంటుంది. ఎల్ అంటే లైన్, అంటే బయట నుంచి వచ్చిందని ఇక్కడ ఇవ్వాలి. ఎఫ్ అంటే ఫీల్డ్, అంటే ఫీల్డ్కే ఇవ్వాలి. ఇది ఏ అంటే ఆర్మేచర్. ఓకే, నౌ ఎప్పుడైతే సమ్ సర్టెన్ లోడ్, ఎంతైతే లోడ్ అప్లై చేయాలనుకున్నావో ఇక్కడ చేస్తావు. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఆ సర్టెన్ లోడ్ దగ్గర ఈ స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలంటే ఫీల్డ్ని నువ్వు వేరీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఈ 2 రీడింగ్లు మెజర్ చేస్తావు, ఈ 2 రీడింగ్లు మెజర్ చేస్తావు, అగైన్ ఈ 2 రీడింగ్లు మెజర్ చేస్తావు ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో. అంటే ఇన్పుట్ విల్ గెట్ త్రూ దిస్ 2 meters and output will get from this meter. Now efficiency is output by input. అయితే ఇక్కడ you must follow some theoretical points. Brake test means it's a direct method to determine the efficiency of a DC shunt motor. DC shunt motor అన్నాను కాబట్టి DC shunt motor. అయితే ఇక్కడ నువ్వు వీల్ తిరుగుతూ ఉంటుంది, ఈ బెల్ట్ తిరగదు, బట్ బెల్ట్ మీద లోడ్ వేస్తావు. బెల్ట్ తిరిగిపోతే ఏమవుద్ది, మొత్తం అంతా తిరిగిపోతాయి. కాబట్టి ఈ బెల్ట్ ఏం చేస్తుందంటే దీని స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా లోడ్ దీని మీద వేస్తున్నావు. సో డెఫినెట్గా ఎప్పుడైతే ఇక్కడ బెల్ట్ని పట్టుకొని తిరుగుతుందో ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే కొన్ని చోట్ల మరి పెద్ద మోటార్లు అయితే ఇంకోటి ఏంటంటే ఇది స్మాల్ మోటార్స్కి మాత్రమే, స్మాల్ రేటెడ్ వోల్ట్ మోటార్స్కి మాత్రమే, ఎదర్ ఇట్ ఈస్ డీసీ ఆర్ షంట్ ఆర్ కాంపౌండ్, దానికి మాత్రమే మనం టెస్ట్ చేయడానికి పనికొస్తుంది. ఇంకా పెద్ద మోటార్లు అనుకోండి, చెప్పాను కదా ఈ డిఫికల్టీ ఉంది. ఇక్కడ విపరీతమైన టెంపరేచర్ రైజ్ అయ్యి హీట్ జనరేట్ అయిపోద్ది. సో వాటర్ కూల్డ్ పుల్లీ వాడతాం, ఎందుకంటే హీట్ని తగ్గించడం కోసం. సో నువ్వు కంటిన్యూస్గా పాయింట్ బై పాయింట్ నువ్వు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు రాయాలనుకుంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెథడ్ టు డిటర్మైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ DC shunt motor. The brake is applied to a water cooled pulley mounted on the motor shaft మీద చూపించినట్టుగా. సో ఈ బెల్ట్ ఈస్ wound round the water cooled pulley. ఈ బెల్ట్ ఈ పుల్లీకి తగిలిస్తామని చెప్పడం.
సో ఆ రకంగా 1 by 1 నువ్వు పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇది బిగిస్తుంటే ఈ మోటార్ మీద లోడ్ పడుతున్నట్టు. సో ఏ లోడ్ దగ్గర వేసుకున్నా నువ్వు ఇక్కడ ఇన్పుట్లో నీకు తెలిసిపోతుంది కాబట్టి దాన్ని ఒక పర్టికులర్ టేబులర్ కాలం వేసుకుంటే డైరెక్ట్గా నీకు వచ్చేస్తుంది. సాధారణంగా ఇక్కడ ఏముంది, ఫస్ట్ది వోల్ట్ మీటర్ రీడింగ్, తర్వాత యామీటర్ రీడింగ్, తర్వాత స్పీడోమీటరు. ఇక్కడ స్పీడోమీటర్ పెట్టి మెజర్ చేస్తాం. స్పీడ్ కూడా ఇంపార్టెంట్. తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ ఉంది కదా, S1 S2 కేజీస్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి, ఇవే మెజర్ చేస్తాం. మెజర్ చేయడానికి ఇంకేం లేదు. దీని నుంచి టార్క్ మెజర్ చేస్తాం. చెప్పానా, S1 - S2 ఇంటూ 9.81, ఇది కేజెస్ కదా, ఇంటూ రేడియస్ ఆఫ్ ద పుల్లీ. సో యుల్ గెట్ షాఫ్ట్ టార్క్ వచ్చేస్తుంది. సో నౌ టార్క్ ఎప్పుడైతే వచ్చిందో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 2πn T shaft by 60. You will get directly output. What about input? VI. Now efficiency is P output by P in. అంతే, ఇంకేముంది ఇందులో. నువ్వు మెజర్ చేయాల్సింది ఏంటంటే ఒక సర్టెన్ లోడ్ ఇక్కడ వేసినప్పుడు వోల్టేజు, కరెంటు, ఆర్పిఎం ద షాఫ్ట్, రెవల్యూషన్స్ పర్ మినిట్. నీకు స్పీడోమీటర్ ఇస్తారు మెజర్ చేయడానికి. అవి చిన్న ఎలా ఉంటుందంటే ఇగో ఇలా పుల్లలాగా ఉంటుంది. ఆ పుల్లని ఇక్కడ అట్టే పెడితే నీకు స్పీడ్ తెలిసిపోద్ది. స్పీడు అలా స్పీడ్ నువ్వు కొంచెం అట్టే పెట్టిన తర్వాత ఇక్కడ నాబ్ ఉంటుంది, నాబ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది ఎక్కడైతే కొంచెంసేపు తర్వాత స్టాండ్ అయిందో ఆ బయటకు చూసిన తర్వాత, బయటికి అలా చూడలేం కదా, బయటికి తీసి చూడొచ్చు. సో S1 S2 రీడింగ్స్ ఇన్ కేజెస్ అంతే. మొత్తం ఎన్ని మెజర్ చేస్తావు, 5 మెజర్ చేస్తావు. తర్వాత దాని నుంచి షాఫ్ట్ టార్క్ కనుక్కుంటావు. షాఫ్ట్ టార్క్ ఈజ్ S2 - S1 ఇంటూ 9.81 G స్మాల్ g ఇంటూ రేడియస్ ఆఫ్ ద పుల్లీ. దెన్ P0 ఈజ్ 2πn TSH by 60. ఎందుకంటే స్పీడ్ అనేది ఆర్పిఎంలో ఉందా, 6/సెకండ్లో కనుక్కుంటే పవర్ ఇన్ వాట్స్ వస్తుంది. Pin ఈజ్ V ఇంటూ I. సో కొన్ని రీడింగ్స్ అంటే కొంత ఇది ఏదైతే లోడ్ వేసుకున్నావో దాన్ని బట్టి ఏ లోడ్ దగ్గర కావాలో నీకు డైరెక్ట్గా ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇది మెయిన్ థియరీ అయినా ఇందులో కాన్సెప్ట్ అయినా. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇది వెరీ సింపుల్గా ఉంది కదా. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఇంకోటి ఏంటంటే స్మాల్ మోటార్స్ మాత్రం ఈజీగా, స్మాల్ మోటార్స్ కెన్ బి టెస్టెడ్ కన్వీనియంట్లీ. స్మాల్ మోటార్స్ చాలా వెరీ కన్వీనియంట్. ఈ రెండే అడ్వాంటేజ్ దీనివల్ల. అంటే ఎట్ ఎనీ లోడ్ యుల్ ఫైండ్ ద ఎఫిషియన్సీ వితౌట్ ఎనీ, అంటే అది ఎంత టెంపరేచర్కి స్టాండ్ అవుతుంది, అది ఆ టెంపరేచర్ దగ్గర, అంటే టెంపరేచర్ జనరేట్ అవుతుంది కదా ఇంటర్నల్గా, అది స్టాండ్ అవుతుందా లేదా, వైండింగ్ బాగుందా లేదా అనేది డైరెక్ట్ టెస్ట్లో చిన్న మోటార్లకు కనుక్కోవచ్చు. వాట్ అబౌట్ డిసడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఉన్న చోట డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ కెనాట్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి మెకానికల్ లోడ్ని ఇది తిరుగుతూ ఉంటుంది, ఇదేమో ఇలాగా ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇలాగా షేక్ అవుతుంటుంది. సో యూ కెనాట్ మెజర్ యాక్యురేట్లీ బికాస్ ఇది ఈ స్పీడ్కి ఏమవుతుందంటే బెల్ట్ అంత మధ్యలో రఫ్ జరుగుతూ ఉంటుంది కదా, ఇది ఒక దగ్గర పాయింట్అవుట్ చేసి చూపించలేదు. కాబట్టి ది అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ కెనాట్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. అది వెరీ ఇంపార్టెంట్.
అయితే లార్జ్ మెషిన్స్కి నాట్ సూటబుల్. ఇది ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ కెనాట్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. చూసుకోండి, మీరు ల్యాబ్లో చేసినప్పుడు మీరు ఫీల్ అవుతారు, ఫీల్ అవుతుంది, మెజర్ చేయలేకపోతున్నాను. దిస్ మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ మెషిన్స్. చెప్పాను కదా, కొన్ని మెషిన్స్. స్మాల్ మెషిన్స్ కానీ ఫస్ట్లోనే చెప్పాను. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్ ద డిసిపేటెడ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ ఎట్ ద బ్రేక్స్. ఇక్కడ హై హీట్ డిసిపేట్ అయిపోతుంటుంది, ఎందుకంటే ఇది తిరుగుతుంటుంది, ఇదేమో బెల్ట్ పైకి పుల్ చేస్తుంటుంది, బెల్ట్ తిరగదు కదా, కాబట్టి రఫ్ జరుగుతూ ఉంటుంది. ఫ్రిక్షన్ వల్ల హై హీట్ జనరేట్ అవుతుంది. యూ కెనాట్ మేనేజ్ దట్ హీట్ జనరేషన్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యావ్ సూటబుల్ బ్రేక్ అరేంజ్మెంట్ టు కాస్ లార్జ్ మెషిన్స్. అది దానివల్లే కదా మనం లార్జ్ మెషిన్స్కి మనం చేయలేమని చెప్తున్నాము. డిఫికల్ట్ టు హ్యావ్ సూటబుల్ బ్రేక్ అరేంజ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ మెషిన్స్, అందుకే చేయలేము. అదొక రీజను. హీట్ జనరేషన్ని కంట్రోల్ చేయలేము, అదొకటి. బ్రేక్స్ కరెక్ట్గా మనం మేనేజ్ చేయలేం. దేర్ ఈజ్ కన్సిడరబుల్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ ఎట్ ద బ్రేక్ డౌన్ పుల్లీ. అది కూడా ఇక్కడ చాలా కన్సిడరబుల్, అంటే పట్టుకుంటే కాలిపోద్ది. దెర్ ఈజ్ ఎ కన్సిడరబుల్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ ఎట్ ద బ్రేక్ డ్రమ్ ఆర్ పుల్లీ. ఇంకోటి ఏంటంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్స్ ఆర్ నాట్ స్టడీ. చెప్పాను కదా, దేర్ ఫార్ డిఫికల్టీ టు నోట్ యాక్యురేట్ వాల్యూ ఆఫ్ S1 S2. డిఫికల్టీ టు గెట్ ద రీడింగ్స్ ఫ్రమ్ S1 S2. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రిక్షన్ టార్క్ ఎట్ ఎ పర్టికులర్ సెట్టింగ్ ఆఫ్ ద హ్యాండ్ వీల్. ఇది ఫ్రిక్షన్ టార్క్ ఉంటుంది కదా, హ్యాండిల్స్ H1 H2 డస్ నాట్ రిమైన్ కాన్స్టెంట్. ఇది ఏమవుతుందంటే ఈ తిరుగుడికి ఈ స్క్రూస్ ఇలా తిరిగిపోతుంటాయి, అంటే లూజ్ అయిపోతుంటుంది. ఆ ఫ్రిక్షనల్ కాన్స్టెంట్, ఆ ఫోర్సు కాన్స్టెంట్గా మనం మెయింటైన్ చేయలేం. ది ఫ్రిక్షన్ టార్క్ ఎట్ ఎ పర్టికులర్ సెట్టింగ్స్ ఆఫ్ ద హ్యాండ్ వీల్. ఈ ఒక సెట్టింగ్ పెట్టుకుంటాం, ఆ సెట్టింగ్ దగ్గర ఆ ఫ్రిక్షనల్ టార్క్కి ఇది మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే అంత స్పీడ్కి ఇది ఊగిపోతూ ఉంటుంది, ఊగిపోయి ఇది లూజ్ అయిపోతుంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఇన్ దిస్ బ్రేక్ టెస్ట్. ఓకే, నౌ మిగతా సిరీస్కి, కాంపౌండ్కి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.